ఒక చిన్న పిల్లవాడి కల్మషం లేని ప్రేమ ఆ వయసులో తనకు వచ్చే అమాయకపు ఆలోచనల చుట్టూ తిరిగే ఒక అందమైన కథ ది క్రష్. ఇది సెకండ్ క్లాస్ చదువుతున్న ఒక చిన్న పిల్లవాడి కథ. తన క్లాస్ టీచర్ అంటే వాడికి చాలా ఇష్టం. అసలు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని ఆ చిన్నారి గుండెల్లో టీచర్ పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. మూవీ స్టార్ట్ చేస్తే ఆ పిల్లోడు క్లాస్ రూమ్ లో కూర్చునుంటాడు. టీచర్ బోర్డ్ మీద పాఠం చెప్తూ ఉంటుంది. క్లాస్ పూర్తయ్యాక పిల్లలందరూ వెళ్లిపోయినా వాడు మాత్రం తన బెంచ్ మీద అలాగే కూర్చునుంటాడు. అది చూసి టీచర్ ఏమైందిరా అని దగ్గరకు పిలుస్తుంది. అప్పుడు వాడు తన జేబులో ఉంచి ఒక చిన్న ఉంగరాన్ని తీసి టీచర్ కి ఇస్తాడు. అది తను వారం రోజుల పాకెట్ మనీ దాచుకుని కొన్న ఉంగరం. అది ఇచ్చేసి అక్కడి నుండి పరిగెడతాడు. తర్వాత వాడు ఇంటికి వెళ్లి వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి అన్నం తింటాడు. వాడి నాన్న ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుండేవాడు. స్కూల్లో టీచర్ వాడి దగ్గరికి వచ్చి నా దగ్గర నీకోసం ఒక స్పెషల్ ఉంది చూడు అని తను పెట్టుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తుంది. అది చూసి వాడి మనసు ముక్కలవుతుంది. తన బాధను తట్టుకోలేకపోతాడు. కానీ తన టీచర్ కి కాబోయే మొగుర్ని చూశాక వాడికి చాలా కోపం వస్తుంది. అతను తన టీచర్ కి అస్సలు సెట్ అవ్వడని ఈ పిల్లోడు అనుకుంటాడు. ఇంటికి వెళ్ళాక వాడు వాళ్ళ నాన్నను గమనిస్తాడు. వాళ్ళ నాన్న దగ్గర ఒక గన్ ఉంటుంది. నిజానికి అది వాడి పుట్టినరోజు గిఫ్ట్ గా ఇవ్వడానికి దాచిపెట్టిన ఒక బొమ్మ తుపాకీ. నాన్న దాన్ని దాచడం చూసిన వాడు నాన్న వెళ్ళిపోగానే దాన్ని రహస్యంగా తీసుకుంటాడు. ఎలాగైనా టీచర్ ని పెళ్లి చేసుకోవాలనేది వాడి ఆలోచన. మరుసటి రోజు స్కూల్లో వాడు టీచర్ దగ్గరికి వెళ్తాడు. మేడం, మీరాయనిచ్చిన రింగ్ పెట్టుకున్నారు, కానీ నేనిచ్చిన రింగ్ పెట్టుకోలేదు. అతను మీకు సరైన జోడీ కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. స్కూల్ బయట టీచర్ కి కాబోయే భర్త ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పిల్లోడు నేరుగా అతని దగ్గరకు వెళ్లి నువ్వు మంచివాడివి కావు అని తిడతాడు. అతనికి ఒక ఛాలెంజ్ విసురుతాడు. దమ్ముంటేరా మనమిద్దరం గన్స్ తో పోరాడతాం. చివరికి ఎవరు బ్రతికుంటే వాళ్లే మేడం ని పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ పెడతాడు. వాడు అతన్ని స్కూల్లోని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి గన్ తీసి బెదిరిస్తాడు. నువ్వు నిజంగానే మేడం ని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ఇంతలో టీచర్ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అతను నవ్వుతూ ఇది నిజమైన గన్ కాదు, వీళ్ళ నాన్న సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర రియల్ గన్స్ ఉండవు అంటాడు. దానికి ఆ పిల్లోడు మా నాన్న ఒక పోలీస్ గార్డ్ల దగ్గర గన్స్ ఉంటాయి అని చెప్పి తుపాకీని లోడ్ చేస్తాడు. ఆ వ్యక్తికి అది నిజమైన గన్ అనిపిస్తుంది. ఇక భయంతో ఆ గన్ కింద పడే అంటాడు. అప్పుడు పిల్లోడు టీచర్తో చెప్పు నువ్వు ఆమెను పెళ్లి చేసుకోనని అని గద్దిస్తాడు. దాంతో ఆ వ్యక్తి భయపడిపోయి మేడం నన్ను క్షమించు, నేను నిజంగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు, మా ఇంట్లో వాళ్ళ బలవంతం వల్లే నీకీ రింగ్ తొడిగాను అని నిజం ఒప్పేసుకుంటాడు. కానీ పిల్లోడు ట్రిగర్ నొక్కేస్తాడు. టామ్ అని పెద్ద శబ్దం వస్తుంది. అంతా నిశ్శబ్దం. టీచర్ భయంతో అరుస్తుంది. పిల్లోడు కోపంతో చూస్తుంటాడు. టీచర్ కి కాబోయే భర్త కింద పడిపోతాడు. తీరా చూస్తే అతనికి ఏమీ కాదు, అది బొమ్మ తుపాకీ కావడంతో దాని నుండి ఒక రబ్బర్ బాల్ మాత్రమే వచ్చి అతనికి తగులుతుంది. కానీ భయంతో అతడు కింద పడిపోతాడు. అతడి నిజస్వరూపం బయటపడటంతో టీచర్ కోపంతో తన ఎంగేజ్మెంట్ రింగ్ ని తీసి అతని ముఖాన విసిరేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అప్పుడు వాడు టీచర్ తో చూసారా మేడం, నేను ముందే చెప్పాను కదా అతను మీకు తగినవాడు కాదు అంటాడు. టీచర్ నవ్వుతూ సరే కానీ నీకీ గన్ ఎక్కడిది, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అని చెప్తుంది. చిన్న పిల్లవాడి అమాయకత్వం, టీచర్ మీద వాడికున్న అభిమానం చివరికి ఆ బుడ్డోడే టీచర్ కి సరైన నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఈ కథ మీకు నచ్చితే కామెంట్స్ లో అవును అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.